మనందరికి ఒక అలవాటు ఉంది. పాట అయిపోగానే మనకోకుండానే కూర్చుంటాం. చాలా నమ్మకస్తులం ఆ విషయంలో మటుకి, కూర్చునే విషయంలో. సరే, యాక్చువల్లీ నాకు ఆలోచన లేదు, కానీ అన్న చెప్తూ వచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పిన మాట కాదు, సాక్ష్యం చెప్పమని. సరే, ఒక మాట చూద్దాం రండి. కూర్చో. ఒక మాట సాక్ష్యం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకున్నాడు. కాబట్టి ఈ మాట ఎందుకు చదివించానంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి గర్భఫలము, రెండవ గర్భఫలమైనటువంటి నిత్యాశ్ర రిజైస్ అనే పాప యొక్క పేరు ఈ వచనము ద్వారా దేవుడు బయలుపాటులో నాకు సహోదరుడు చెబుతూ వచ్చాడు. యాక్చువల్లీ పాప పుట్టింది అన్నప్పుడు ఆ సహోదరుడు అంటే వచ్చాడు, అన్న ఏం పేరు పెట్టావంటే, రిజైస్ అని పెట్టే కానీ దానికి మొదటి ఏదో పెట్టే గుర్తులేదు అన్న, ఈ పేరు ఏదో బాగుండట్టుందన్నా అన్నాడు. యాక్చువల్లీ నాకు వివాహమైన తర్వాత నా పిల్లలకి ఆడపిల్ల పుడితే పేరు పెడదాం అనుకున్నాను అన్నాడు. మరి నీకు ఆడపిల్ల పుట్టకపోతే ఆ పేరు అట్లా మిగిలిపోయేది కదా అన్న. మిగిలిపోయిద్ది అన్న అన్నాడు. అదేదో నేనే పెట్టుకుంటాను. అయితే బాగుంది, నిత్యాశ్ర. నా తెలిసి నేను ఎప్పుడు కూడా ఈ పేరు నేను ఎక్కడ వినలా. నిత్యాశ్ర. బ్రదరు ఆదాం అని హెబ్రోన్లో ట్రైనింగ్ ఉంటాడు, ఆ బ్రదర్ చెప్పాడు నా పేరు బాగుందన్నాను. సరే, నిత్యాశ్ర రిజాయిస్ అని దేవుని కృప ద్వారా పేరు పెట్టబడుతూ వచ్చింది. పేరు పెట్టక మునుపు ఆమె పుట్టినటువంటి సందర్భాన్ని ఒక మాట చెబుతా. యాక్చువల్లీ నేను ఆ టైంలో హెబ్రోన్లో ఉన్నాను. జూబ్లీస్ పరిచర్య ఆరంభించిన తర్వాత హెబ్రోన్ ఉంటూ వచ్చిన కొన్ని రోజులు. అటువంటి సమయంలో మరి సిస్టరు ప్రెగ్నెంట్గా ఉంది, డెలివరీ టైం కూడా దగ్గరికి ఇంకా కొంత సమయం ఉంది. ఉన్నప్పుడే కొద్దిగా బాగోలేదు, స్టమక్ పెయిన్ ఏదో ఉంటే హాస్పిటల్కి వెళ్ళింది. ఎక్కడంటే బందర్, మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ జనరల్గా వెళ్ళారు మామూలుగా. వెళ్ళంగానే అక్కడ ఉన్న డాక్టర్ చూసి ఒక 2 రోజులు 3 రోజులు అట్లా ఉంచారు అక్కడ. తర్వాత డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి సెప్టెంబర్ 17వ తారీఖు మీరు వెళ్ళొచ్చామని అని చెప్పి, ఇంకా టైం ఉంది డెలివరీ అవ్వటానికి అని చెప్పారు. సరే, అంతకుముందు మా హాస్పిటల్లో జాయిన్ అవ్వని కాడి నుంచి నేను హెబ్రోన్ ఉంటూ వచ్చా. హెబ్రోన్ పులిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ వస్తున్నా. నా జీవితంలో నేను ఎటువంటి సందర్భంలో ఉండా హెబ్రోన్ పులిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు ప్రతిదానికి నాకు సమాధానం వచ్చింది. అంటే అన్నీ కాదని కాదు, ఒక నమ్మకం. దైవజనుడు భక్సింగ్ గారు నివసించిన స్థానం అది. ఆ దైవజనుడు నిలబడి వర్తమానం చెప్పిన ప్రదేశం అది. దేవుని మహిమతో నింపబడింది. ఉంటాయి కదా ఇశ్రాయేలు ప్రజలకు కూడా యెరూషలేము అన్న నమ్మకం, అట్లాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి నేను ప్రార్థన చేశా, ప్రభువా నాకంటూ ఒక ఆశ ఉంది. నేను అడిగింది ఏనాడు నువ్వు కాదనలా. నాకు కష్టమైన ఏ రోజు కూడా నువ్వు నాకు ఇవ్వాల. నేను అడిగిన దాంట్లో నాకు కీడు ఉంది, నష్టం ఉందంటే నాకు తెలియకోకుండా నేను అడిగిన వాటిలో నాకు ఏదైనా నష్టం వచ్చిందని నీకు అనిపిస్తే నువ్వు నాకు నష్టం వచ్చే ఏ రోజు చేయను. అట్లా అని చెప్పి వాటిని బట్టి నేను బాధపడ్డా. కాబట్టి ప్రభా నేను అడగటం నా వంతు. నాకు కష్టమైతే ఒకసారి మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఇది కావాలని. అది దేవుడు మనకి ఇవ్వలేదనుకో, ఎందుకు ఇవ్వలేవు ప్రభా అని మనం అడుగుతాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే, దానివల్ల నాకు ఏదో కీడు ఉంది, అందుకే దేవుడు ఆపేసాడు అన్న ఒక మైండ్ సెట్ నేను ఎప్పుడూ కూడా దేవుని మీద కలిగి ఉంటా ఆలోచన. అయితే ఈ యొక్క విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చా. మొదట పాప కావాలని ప్రార్థన చేశా, ఆమె గురించి దేవుడు ఇచ్చాడు. అది పెద్ద సవాలుతో కూడినటువంటి జీవితం అప్పుడు, అది ఇప్పుడు కాదు. ఆమె బర్త్డే చెబుదాం. సరే, ఎప్పటి నుండి జనవరి వరకు మనకు స్పెషల్ మీటింగ్ ప్రతి నెల ఉంటాయి. ఈ నెల 2వ పాపది, వచ్చే నెల సిస్టర్ది, ఆ తర్వాత నెల పెద్ద పాపది 8వ తారీఖు, 21వ తారీఖు 3వ పాపది, డిసెంబర్లో నాది, జనవరిలో మా పెళ్లి రోజు. సో ఎప్పటి నుండి ఎన్ని నెలలు కలిసి ఉండొచ్చు? అన్ని పండగలు. సరే, అన్ని పండుగలు చేయడానికి దేవుడు సామర్థ్యం ఇస్తే చేద్దాం. ఒక విషయం ఏంటంటే, హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభువా సరే ఏదేమైనప్పుడు కూడా మొదటిసారి ఆడపిల్ల కావాలని కోరాను. నేను కోరినట్టు నువ్వు నాకు ఆడపిల్లని ఇచ్చావు. ఎందుకు అడుగుతున్నానంటే, నా తెలిసి మా తాతయ్యకి కానీ మా నాన్నగారికి కానీ ఆడపిల్లలు లేరు.
మా నాన్నగారికి ఆడపిల్ల పుట్టింది కానీ చనిపోయింది. తర్వాత లేరు, నాకు తెలియదు మరి ఆ విషయం చెప్తూ వచ్చారు నాకంటే మొదట. నా తర్వాత ఇంకో బాబు పుట్టాడు, ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత ఇంకొక అతను పుట్టాడు. కాబట్టి ఏదో లేవో ప్రభా నాకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అని ప్రార్థన చేసుకున్నాం. మొదట ఆడపిల్లని ఇచ్చాడు. రెండవ బిడ్డ గురించి ప్రభువుకి అప్పచెప్పు. మొదటిది నాకు కావాల్సింది నువ్వు ఇచ్చావు, రెండోది నీకు అవసరమైనది నీ మహిమ కొరకై ఉండేది నువ్వు. అది నేను కోరేది ఒకటే, ఎవరన్నీ నేను కోరేది ఏంటంటే బక్సింగ్ గారు చనిపోయిన రోజు. ఎందుకంటున్నానంటే ఇంకా టైం ఉందంటున్నావు, ఓ 10 రోజులు 15 రోజులు టైం ఉందని అంటున్నారు డాక్టర్స్ కూడా. కానీ ప్రభా నువ్వు ఇవ్వగలవు, నాకు ఒక నమ్మకం ఉందని ఓ 2-3 రోజులు ముంగటి నుండి ప్రార్థన చేస్తూ వచ్చా. ఏమో మామూలుగా స్టమక్ పెయిన్ అని సహోదరి జాయిన్ అయింది, కానీ నాకు డౌటే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడని. సరే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 17వ తారీఖు వచ్చింది. సిస్టర్ ఫోన్ చేసింది, ఏమనంటే హాస్పిటల్లో 2 రోజులు ఉన్న తర్వాత 15 ఇప్పుడు జాయిన్ అయింది. 17వ తారీఖు ఫోన్ చేసింది. ఏమనంటే అయ్యా మరి డాక్టర్స్ నన్ను డిశ్చార్జ్ అవ్వమన్నారు, ఇంటికి వెళ్ళమన్నారు, ఇంకా టైం ఉందంట డెలివరీకి అని చెప్పాను. నేనేమో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా, ఏంటి ప్రభు ఇలా జరిగింది. సర్లే ఏదేమైనా మేలు కొరకు ఇస్తావు కదా అంటే, బక్సింగ్ గారు చనిపోయిన రోజు మా పిల్లోడు పుడితే బక్సింగ్ గారి పేరు పెట్టుకుందాం, అట్లాంటి దైవజనుడు అవ్వాలని. అట్లానే ఆడపిల్ల పుట్టినా విడిచిపెట్టాలని కాదు, ఆమె కూడా దేవునికి మహిమకరంగా, నాకు పుట్టిన బిడ్డలు అందరూ కూడా నేను ఎలా సేవలో ఉండాలో వాళ్ళు కూడా అలా ఉండాలనేది నా కోరిక. అయితే మన కోరికలు ఉండొచ్చు కానీ దేవుని చిత్తం ఉండాలి వాటి పట్ల. సో అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే సహోదరి మాట చెప్పిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. సరే ఏమైనా నువ్వు మేలు కొర చేస్తావు ప్రభా, నువ్వు కీడుకు చేయవు కదా, ఏదైనప్పుడు కానీ నీకు వందనాలు ప్రభా అని చెప్పి అనుకుంటూ వచ్చా. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి సిస్టర్ ఫోన్ చేసింది. నేను అప్పుడు హెబ్రోన్ బుక్ రూమ్లో ఉండా, ఏదో మాట్లాడతా ఓవేదాన్ని వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ సమయంలో సిస్టర్ ఫోన్ చేసి అందే, అయ్యా డాక్టర్లు డిశ్చార్జ్ అవ్వమన్నారు, వెళ్ళిపోమన్నారు, మరలా వచ్చి అదే డాక్టర్ ఆపరేషన్ చేస్తానంది, ఈరోజు చేపించుకోమంటావా అంది. ఈ మాట అనక మునిపే చేపించుకోమంటావు అనక మునిపే త్వరగా చేపించేసుకో అన్న. ఆమంటది నీకేం నువ్వు బాగానే చెబుతావు, బాధపడేది నేను కదా, ఆపరేషన్ కదా అంటుంది. ఏదో ఒకట్లా కటాక్షం ఎట్లయితే బాధ ఏమందో ముందు చేపించేసుకోవాలి. ఏంది ఇంతగా చెబుతున్నాడు ఏందన్నది ఆమెకు అర్థం కాల. సరే ప్రభు మాట్లాడాడు, దేవుని కార్యాలు ఉండే ప్రార్థన చేసాం, దేవుడు సమాధానం ఇస్తాడన్న జవాబిస్తాడన్న నిరీక్షణ నాకు ఉంది. నేను నా ప్రార్థనలు ఏ రోజు కూడా దేవుడు నా ప్రార్థన త్రోసివేయాల. నా ఆరోగ్య విషయంలో, నా అక్కర్ల విషయంలో, నా వివాహ విషయంలో, నా కుటుంబ విషయంలో కూడా ఏ రోజు కూడా దేవుడు నన్ను తోసివేయాల. నాకు అవసరమైన ప్రతి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, సమాధానం ఇచ్చాడు. సో ఆ రోజు సడన్గా సిస్టరు డిశ్చార్జ్ అవ్వాల్సిన ఆమె డిశ్చార్జ్ కూడా రాసేసిన అనుభవం ఉన్నప్పుడు అదే డాక్టర్ వచ్చి నీకు ఆపరేషన్ చేస్తాననేదానికి ఇది ప్రభువు వలన కలిగిన కార్యము, మన కనులకు ఆశ్చర్యమే. అందుకే సరే ప్రభు అని ఆపరేషన్ కొరకు మరి దేవునికి అప్పచెప్పి ఆపరేషన్ చేసే టైంలో బ్లడ్ తక్కువైపోయింది. ఆపరేషన్ చేయడం కూడా కష్టం, బ్లడ్ ఎమర్జెన్సీకి ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు లేరు. నేనేమో హైదరాబాద్లో ఉండా, నేను వెళ్ళేసరికి టైం చాలు. ఎట్లా ప్రభు అనుకున్నప్పుడు మొదటైతే ఆపరేషన్ చేసేసారు. తర్వాత బ్లడ్కి సంబంధించినటువంటి బాటిల్స్ కొని ఉంటే అవి అంటే వేరే బ్లడ్ తీసి ఎక్కియటం కాదు, జనరల్గా బ్లడ్ తయారవడానికి అవి ఒక ఉంటే దానికి ఆ బుడ్డీలు ఎక్కిస్తూ వచ్చారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత నేను వెళ్ళా. ఎందుకంటే ఆ రోజు సెప్టెంబర్ 17 బక్సింగ్ గారు ప్రభు మహిమలో పిలువబడినటువంటి దినము. నా జీవితంలో కూడా బక్సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఒకటన్నా గుర్తింపు ఉండాలన్న దానితో ఇది అడిగే. అందరూ మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోకూడదన్న ఉద్దేశంతో. సరే ఏదేమైనప్పుడు కూడా దేవుడు ప్రార్థించిన రీతిలో సెప్టెంబర్ 17వ తారీఖు గర్భఫలం ఇచ్చాడు. పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని చెప్పారు. అందరూ బాధపడుతున్నారు, మా వాళ్ళందరూ నువ్వు బాధపడతారు. నాకు ఒక నిరీక్షణ ఏంటంటే ఎవరైతే ఏమీ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, ఇది దేవుడికి ఇష్టమైంది, నాకు ఇష్టమైందని కాదు. ఎవరికి ఇష్టమైంది? నాకు ఇష్టమైంది మొదట ఆడపిల్ల, దేవుడు ఇచ్చేసాడు. మరి ఆయనకి ఇష్టమైంది ఆయనకి ఇస్తున్నాడు. సో నేను దాన్ని కాదని అంటానికి నేను అర్హులు కాను. చాలామంది ఆడపిల్లలు పుడితే వీళ్ళు ఎందుకు పుట్టారంటారు, కొంతమంది ఆడపిల్లలు పుడితే మొహాలు మార్చుకుంటారు, ఏడ్ చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అంటే అది మీ ఒపీనియను. నా ఇష్టమైతే దేవుడు ఇచ్చాడు, దానికి నేను కాదంటానికి అర్హులు కాను. అవునన్నా కాదన్నా ఆయన ఇష్టం, అది ఇచ్చిన తర్వాత మనం ఏమంటాం? ఆడపిల్ల మగపిల్ల చేసే శక్తి మనకు లేదు. ఆయనే గర్భంలో ఉన్నప్పుడు మార్చగలిగిన వాడు కూడా ఆయనే. కాబట్టి అట్లయితే సెప్టెంబర్ 17 ప్రార్థించిన రీతిలో నా యొక్క ప్రార్థన దేవుడు విని సెప్టెంబర్ 17 బక్సింగ్ గారు ప్రభు మహిమను పిలువబడిన దినమున దేవుడు అనుమతించాడు. తర్వాత ఆ బిడ్డ పుట్టినప్పుడు కూడా చాలా సంతోషం. పుట్టినప్పుడు చిన్నగా ఉంది, పుట్టిన తర్వాత కాళ్ళు సరిగ్గా ఏమంటారు చిన్నగా, శరీరం అంతా కూడా ఇప్పుడు కొద్దిగా దొడ్డుగా అయింది. అప్పుడు ఎలా ఉండేదంటే నా 2 ఏళ్ళు ఎంత ఉండి అంత కాలు ఉండేది,
చెయ్యి అంతే ఉండేది. కానీ తర్వాత డాక్టర్ హాస్పిటల్ చూపించి సిస్టర్ పాలు కూడా పడకపోతే పౌడర్ వాడి తర్వాత దేవుడి కృపను బట్టి ఎంతగానో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. దేవుని కృప ద్వారా ఇక్కడ వరకు దేవుడు తీసుకురాబడుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరైనా సరే నీ చిత్తం ఉండవని నువ్వు ప్రభు అన్నాను, దేవుడు ఇచ్చాడు. కానీ సెప్టెంబర్ 17 కావాలి, భక్సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కదా, ఆ దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బర్త్డే కూడా జరుపుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అని అడిగాను. దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు మాట చెబుతానంటే ప్రతి దేవుని బిడ్డ విశ్వాసంగా ప్రార్థించినప్పుడు అన్న కూడా చెప్తూ వచ్చాడు. విశ్వాసం గురించి కూడా భక్సింగ్ గారి యొక్క జీవితంలో విశ్వాసం అనే దాని గురించి అనేక కోణాలు చెప్తూ వచ్చాడు. అట్లా నా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. తద్వారా దేవుడు ఈ బిడ్డని ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈ బిడ్డని ఇచ్చినందుకు దేవుని వందనాలు. ఈ పేరు పెట్టడానికి కూడా మరి సహోదరుడు ఈ పేరు చెప్తూ వచ్చాడు. ఆదాము అనే సహోదరుడు ఇన్మెట్టు అన్న ఈ పేరు బాగుందన్న, మీ పాపకి అయితే బాగుండిద్ది. దేవుని కృపను బట్టి ఆ పేరు పెట్టబడుతూ వచ్చింది, నిత్య ఆశ్రయ రిజాయిస్. కాబట్టి మొదటి పాప పేరు షెఫ్రా ఇవాంజలిన్, ఆమె సువార్థికురాలు ఇవాంజలిస్ట్. రెండవ పాప పేరు నిత్యాశ్రయ దుర్గము, నిత్యాశ్రయ రిజాయిస్ అంటే నిత్యము దేవుని నిమిత్తమై అనేకులకు ఆశ్రయ దుర్గంగా ఉండాలని. మూడవ పాప పేరు ర్యాప్చర్ ఇజ్రాక, ఎత్తబడే సంఘానికి సూచన. మొదట ఆమె సువార్థికురాలు, రెండో ఆమె ఆశ్రయ దుర్గము, మూడో ఆమె ఎత్తబడే సంఘానికి సూచన. అలానే ముగ్గురు బిడ్డనిచ్చారు. నాలుగో కుమార్తెని ఇస్తే ఇంకో పేరు ఉంది, కానీ అవకాశం లేదు. కాబట్టి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. వాడు మా కొరకు, కుటుంబం కొరకు, సిస్టర్ కొరకు, కొద్దిగా ఆరోగ్యం బావట్ల పిల్లల కొరకు, నాకు కూడా గత కొన్ని రోజుల నుంచి బలహీనతలు, అనారోగ్యాలు అన్నీ కూడా ఉన్నాయి. అయినా దేవుడు పరిచయంలో, దేవుడైతే పరిచర్య వచ్చిన సమయంలో మటుకు వాడుకుంటున్నాడు బలంగా. తర్వాత మళ్ళీ బలహీనంగానే ఉంటున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు, సంఘం కొరకు కూడా ఇక్కడ మందిరం అవసరం. ఎల్షాద్దాయిలో మందిరం కొరకు, జూబ్లీస్ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఎల్షాద్దాయిలో మా ప్రభా విశేషంగా గడిచిపోతారు. మా ప్రభా ఈ సంఘాన్ని కాపాడడానికి ప్రేమదాసు, అలాగే ప్రభా కొన్ని రాష్ట్రాలు మరి మా ప్రభా తనకి కటాక్షం జ్ఞాపకం చేసుకున్నారు. చిన్న పిల్లలు బట్టి స్తోత్రాలు ముగ్గురు ఇచ్చావు. మా ప్రభు ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చావు. ఇష్టమైంది సెలవు పేద కుమార్తెలు ఏ విధంగా అయితే వారు స్వాస్థ్యాన్ని పంచుకొని స్వాస్థ్యాన్ని గుర్తుగా ఉంటూ వచ్చారు. పిలిపి కుమార్తెడు ప్రభా పుస్తక కార్యంలో మా ప్రభా వారంత చక్కగా ప్రభా పరిచారకులుగా ఉండి పరిచయం చేస్తూ వచ్చారు. వెలుగుబెట్టి చూసి ఆశ్రమించాయి. మా ప్రభా పేరు కూడా మీరే మహింపొంది దేవుని స్తుతించి కొనియాడుతున్నా తండ్రి. నిత్యాశ్రయ దుర్గం మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా వీడిన అన్ని విషయాల్లో మీరే మధ్య రొట్టెలు చేయండి. మీరే సాయం మిగతా దేవుని క్రమించిన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దుర్గం కాదు, సంతోషిస్తూ ఉండాల్సిందే. నేనే దుర్గం అనుకున్నా, దుర్గం కాదంట, ఆశ్రయ దుర్గం అనుకున్నా. కాబట్టి సంతోషం, రిజాయిస్. కాబట్టి ఇప్పుడు మనము యెషయా గ్రంథం 44 అధ్యాయం, యెషయా గ్రంథం 44 అధ్యాయం, ఐజియా చాప్టర్ 44. 3-4 చదువుకుందామండి. 3-4 వచనాలు మాత్రం చదువుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహజలను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు. నీటి కాలవద్ద నాటబడిన నిర్వహణ చెట్లు గడ్డలు ఎదిగినట్లుగా వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడని, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకున్నాను. మరి ఒకడు యెహోవా వాడని తన చేత్తో వ్రాసి ఇశ్రాయేలు అని మారు పేరు పెట్టుకొనును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, చదువుని లేఖనాలు నా కొరకే మా కొరకు దీవించండి. మా ప్రభావ మీరే మాట్లాడుతురండి దేవా. దప్పికల వారికి అప్పుడు దప్పికి తీర్చేవాడు. అలాగే ప్రభా తండ్రి, వారిని పుట్టిన వారిని నీ సంతతి మీద ఆత్మను కుమరిస్తూ వచ్చింది దేవుడు. ప్రభా ఆయన కూడా దీవిస్తారన్నా, నీకు వందనాలు. అప్పుడు చదవని లేఖనాలు నా కొరకే మా కొరకు దీవించండి. విశేషంగా నిత్యాశ్రయ రిజాయిస్ దీవించమని, ఆ ప్రభా కనికరించమని, సంవత్సరం దయాకరి దేవుడు కనుక దయావర్షం కురిపించమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఆమె కట్టే ముగిచ్చేస్తాం. 2 o'clock క్లోజ్ చేస్తాం. ప్రియులారా, దేవుని వాక్యంలో గమనిస్తే చాలా సంగతులు ఉన్నాయి. మరి అని చెప్పదలుచుకోలేదు, కానీ మరి ఈ దినమున
నిత్యాశ్రయ రిజాయిస్ని మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు గాను దేవుడిచ్చిన తలంపులు ఏంటంటే చూడండి, మరి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు. కాబట్టి దేవుడే ఆ బిడ్డను వాళ్ళకి ఇచ్చాడు. నిజంగా ఈ సందర్భంలో నేను కూడా చెప్పకుండా ఉండలేను. అప్పుడు పోరాటం హెబ్రోన్లో, ఆ అమ్మాయి పుట్టింది పోరాటంలోనే. ఎప్పుడు ఆ అమ్మాయి సంవత్సరంలో ఎంట పెట్టుకొని వస్తాం. ఆ పోరాటంలోనే దేవుడు ఆ అమ్మాయిని ఇచ్చాడు. అంటే ఆశ్రయ దుర్గమే. కాబట్టి ఎందుకు ఈ సంగతి చెప్తున్నా అంటే, ఎట్లాంటి పోరాటంలో ఉన్న దేవుని పిల్లకి కలిగే బహుమానం అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఆ పోరాటంలోనే ఇస్తాడు. ఉదాహరణకి యోసేపుకి మరి ఎంతో కష్టంలో మరి మొట్టమొదటిగా మనసేని ఇచ్చాడు, దుఃఖమంతా మర్చిపోవాలని. రెండవది ఇచ్చాడు, ఏమిచ్చాడు? ఎఫ్రాయిం అని, అభివృద్ధి పొందుని అనుకున్నాడు. కాబట్టి వారిద్దరిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టినప్పుడు మరి యాకోబు గారు ఏం చేశారు తెలుసా? మరి ఇట్లా పెట్టాడు, చిన్నోడి మీద కుడి చేతిని, పెద్దోడి మీద ఎడం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నాన్నతో యోసేపు అంటున్నాడు, చిన్నవాడు ఈడు, పెద్దవాడు ఈ పక్కన డాడీ అంటే, నో నాకు తెలుసురా అని చెప్పని బ్లెస్ చేశాడు. అంటే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. ఎట్లా ఆశీర్వదిస్తాడు? మొట్టమొదటిగా దేవుని వాక్యలో చూస్తే అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. 12వ అధ్యాయం మొదటి చదవండి, మొదటి 2 వచనాలు. 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను, నేను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏ అంతల ఆశీర్వాదాలు అబ్రాహాంకి ఇచ్చాడు. ఎక్కడినప్పుడు? మరి కల్దీయైన దేశంలో, విగ్రహాల దేశంలో ఉన్నప్పుడు. అలాగే మహిమదాసు కూడా వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి పుట్టింది. అన్నా నేను ఇక్కడే సేవ చేస్తానని చెప్పాను మొదట. ఎందుకంటే మేము హెబ్రోన్లో మరి కలిసి ఉన్నాం కొన్నిసార్లు. అంటే మేము సేవ చేస్తూ ఉన్నాం, హెబ్రోన్ విషయంతో పోరాడుతూ నిలబడుతూ వచ్చాం కనుక తిమోతి అంకుల్ ఉన్నప్పుడైతే ఆ అబ్బాయి అక్కడ చెప్తా వచ్చాడు, ఇక్కడే దేవుడు మాట్లాడాడు. అయితే నువ్వు బయటికి రారా అని చెప్పా. నువ్వు బయటికి రా, ఆడే ఉండొద్దు, ఉండూరులో ఎప్పుడు ప్రవక్త ఆశీర్వదించబడ్డు, నువ్వు బయటికి రా అంటేనే హెబ్రోన్కి వచ్చాడు. ఈ స్థలాన్ని పంపడానికి కూడా దేవుని ఇష్టమే. ఎందుకంటే తను మరి అక్కడెక్కడ సిటీలో ఉండాలనుకున్నాడు. మళ్ళీ ఆ బంజారా హిల్స్లో పరిచర్య ఆరంభించి ఆడ చేసుకుంటే ఆడొకటి ఉంటాయిలే అనుకున్నాడు. లేదు, దేవుడు చూపించే దేశంలోకి పోయిన తర్వాత దేవుడు ఆశ్రయిస్తాడు. ఆడినంత వరకు అనారోగ్య పరిస్థితులు, ఆ యొక్క పోరాటాల జీవితం ఉన్నట్టు అన్నీ లౌకికంగా ఉంటాయి. ఆస్తులు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఆ విధాలైన మంచి భౌతిక స్థితి ఉండొచ్చు. కానీ అది దేవుని మాట వినకపోతే అన్నీ ఉండి కూడా సున్నాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నా సున్నాయి. ఎప్పుడు దేవుని మాట వింటామో అప్పుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా నిన్ను ఆశీర్వదిస్తా, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయిస్తానప్పుడు గొప్ప జనంగా చేస్తాడు. అరే ఈ పిల్ల పనికిరాదు, ఏమాత్రం ఎప్పుడు అనారోగ్య కష్టాలు పుట్టింది, ఇది కొరగా అనుకుంటే ఆ పిల్ల కానీ ఆ పిల్లోడు కానీ వాడు గొప్పోడైపోతాడు. నేను ఎగుతున్న అనుభవం. మేము ఒక స్థలంలో సేవ చేస్తూ ఉన్నాము, కడపలో చిన్న చౌకని స్థలంలో. మాకు పెద్ద కుమారుడు పుట్టాడు. వాడు పుట్టినప్పటి నుంచి కూడా మరి ఎలాగంటే మంచి పిల్లడు బలంగా బాగుంటాడు, కానీ వాడికి అనారోగ్యం. ఎట్లాంటి అనారోగ్యం అంటే ఫిట్స్ వచ్చేస్తాయి. అది ఎప్పుడు వస్తుంది? ఉపవాస ప్రార్థన రోజే వస్తుంది, ఆల్ నైట్ ప్రేయర్ రోజే. ఎంత పోరాటం అంటే అంత పోరాటం. నిజంగా వాళ్ళ అమ్మ వాడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది, నేను మాత్రం ఫుల్ పీడ్ మీద ఉంటా. లాస్ట్కి వాళ్ళ అమ్మ ఏడుస్తాను తీసుకుపోయేవాడు, జ్వరం ఫుల్ హై టెంపరేచర్ వస్తుంటుంది, ఫిట్స్కి వెళ్ళిపోతాం. అవన్నీ నీళ్ళలో ముంచేవాడు నేను పోయి. ఇంక మాకేం అప్పుడు పైసలు ఎక్కడ ఉన్నాయి? మేము బతికేదే కష్టం, దాంట్లో ఈ పిల్లని వేయడం చాలా కష్టం. కాబట్టి ఈ పిల్లలు నీళ్ళ ముంచి తర్వాత తీసుకుపోయి వాళ్ళ అమ్మకి ఇస్తే కొంచెం తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది. తగ్గుతూనే వాడు కొంచెం కుదురు పడతాడు, శత్రువు ఓడిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే చిన్న ట్యాబ్లెట్ ఇచ్చాడు, గ్లాడ్స్టన్ అని ఒక చిన్నది. అది చిన్న ఆ ట్యాబ్లెట్ ఇచ్చాలి, అది కవర్ అయ్యింది. 6 ఏళ్ళ వరకు ఉంటుంది సార్, పోదు ఇది అన్నాడు. మరి నాయన 6 ఏళ్ళ వరకు ఎప్పుడు ఎగుతాం? ఒక పూటకే నెలకు ఒక రోజు వచ్చి ఈ పోరాటానికి అలాడుతున్నామే. తర్వాత 6 సంవత్సరాలు పోరాటం అంటే ఎట్లా కష్టం. ఇదేమవుతాడేమో అనుకున్నాం.
అది దేవుడికి బట్టి 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఎట్లా ఈనాడు డాక్టర్ అయ్యాడు. వాడు వస్తాడనుకుంటే, వాడు ఉండడనుకుంటే, వాడు గొప్పవాడు అయిపోయి ఒక చదువుకున్నాడు, వాడు అన్నిట్లో కొట్టుకుంటూ వచ్చాడు. వాడు డాక్టర్ అయిపోయి ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే పిల్లరా, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు చెప్పిన ప్రకారం వెళ్తే గొప్ప జనంగా నిన్ను చేస్తాడు. మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవది ఏం చెప్పుకున్నాం? గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి. రెండవదిగా చూస్తే ఆశీర్వదించడం అనేది దేవుని ఆశీర్వాదము, అది ఎప్పటికి ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబము నిత్యం ఆశీర్వాదకరంగా చేయబడి. కాబట్టి రెండవదిగా చూస్తే ఏమంటాడంటే నిత్యాశీర్వాదకరంగా, నిత్యాశ్రయ దుర్గమైన పాప ఏమాలి ఇప్పుడు నిత్యాశ్రయ కిందికి, ఆశీర్వాద కిందికి రావాలి. ఆమెను బట్టి కుటుంబంతా బ్లెస్సింగ్సే, వంశమంతా ఆశీర్వాదమే, సంఘమంతా ఆశీర్వాదమే కావాలి. దేవుడు అది చేస్తాడు. 3 అక్కడ రాబడింది కదా, ఆదికాండం 12వ అధ్యాయం 3వ భాగం చెప్పండి. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలమ్మా, అలా కొంచెం మళ్ళీ పోదాం. ఎక్కడ దాదాపు 5-6 చూద్దాం. మొట్టమొదటిగా చూస్తేమో మరి నేను గొప్ప జనంగా చేస్తా. అక్కడేమంటాడు? నిన్ను ఆశీర్వదించు, నేను ఆశీర్వదించను, నీ ఆశీర్వాదకరంగా ఉంది. రెండవది ఆశీర్వదించదను. నేను గొప్ప జనంగా చేస్తా. ఏం చేస్తా అంటాడు? గొప్ప జనం. కాబట్టి మూడవదిగా చూస్తే గొప్ప జనం అంటే ఎందుకు పనికిరాని వారిని కూడా దేవుడు గొప్ప జనంగా చేసి దీవిస్తాడు. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు దేశంలో, ప్రపంచంలో వాళ్ళ మ్యాపే లేదు. ఉందా చెప్పాలి? ఉందా? ముందేమన్నా లేదు. అయితే మన తర్వాత వచ్చింది ఇశ్రాయేల్. ఈనాడు ప్రపంచానికే శాసిస్తుంది. ఏమంటే ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏ యుద్ధ రంగంలో కానీ, ఏ ఐశ్వర్యంలో కానీ వాడు ఇంత మిద్ది ఉంటుంది సార్. ఇంత మిద్ది పైన ఏం పండిస్తారు తెలుసా? వరి పండిస్తారు, ఆ పండ్లు పండిస్తాడు, అన్నీ పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. ఇంత స్థలం ఉంటుంది సార్, ఎక్కువ స్థలం ఉండే దాంట్లోనే పండించేస్తాడు. ఆ టెక్నాలజీ తీసుకొచ్చి మరి మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి కుప్పంలో ఆరంభించారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ఎంత సస్యశ్యామలం అంటే రాయలసీమని దేవుడు సస్యశ్యామలు చేస్తూ వచ్చాడు. అట్లా బిందు సేద్యం చేసి గొప్ప గొప్ప పంటలు పండిస్తున్నారు. ఇవాళ చూస్తే అన్ని పండ్లే, అన్ని ఆశీర్వాదకరం చేసి. ఎందుకు చెప్తున్నా అంటే గొప్ప జనంగా చేస్తా. గొప్పగా నేను చేస్తానమాట. నిన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించదను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంది అంటే నిత్యాశీర్వాదకరం చేస్తూ వస్తాడు. మూడవది గొప్ప జనంగా చేస్తాడు ఆ బిడనే కాదు, మనం కూడా చేపట్టు, మనం కూడా ప్రభుకి అప్పగించుకోవాలి, దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. 4 ఇప్పుడు చదువునైనా, నిన్ను దూషించేవారు నేను శపించదు. చూసారా? మనం దూషించేవారిని దేవుడే చెప్పి మనం ఏం చేస్తాం? మనం దూషించి మొదలు పెడతాం. నువ్వు ఒక మాట నేను మాట అన్నా అంటాం. తప్పు. దేవుని పిల్లలుగా దూషించమని చెప్పలా. దూషించేవారిని ఏం చేయమన్నాడు? దేవుడు ఆశీర్వదించమన్నాడు. అయితే దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు? నువ్వు ఎవరైనా దూషిస్తూ ఉంటే వారిని శపించడం చూస్తూ వస్తావు. నీ విషయంలో నీ అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, నేను దూషించి, లేకపోతే బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, దూషిస్తే వారు శపించబడడం చూస్తూ వస్తావు. మనం దూషించకూడదు. నువ్వు దూషిస్తే దేవుని చేతిలో పడ్డ భయంకరం, కానీ నీ చేతిలో పడితే 2 తిట్లు తింటాడు, తల తింటాడు, అంతే అయిపోతుంది. ఈనాడు చాలా సత్యం గుర్తెరక్క దేవునికి అప్పగించలేక ఈ ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. 4వది. 5వ ఆశీర్వాదం ఏంటంటాడు? చదువుమా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాద, సమస్త వంశాలు, సమస్త కుటుంబాలు ఆశీర్వాదకరంగా చేస్తానంటాడు. కాబట్టి సమస్త వంశములను దీవిస్తానంటాడు. లేఖనాలు చాలా సంగతులు ఉన్నాయి, టైం లేదు కాబట్టి క్లోజ్ చేస్తా. ఎందుకంటే మనల్ని బట్టి సమస్త వంశాలు, నిజంగా చెప్పాలంటే యాకోబుని బట్టి సమస్త వంశాలు దీవించబడ్డాయి, ఆశీర్వాదాలు వచ్చేసాయి. అలాగే దేవుడు మనల్ని బట్టి కూడా, మీ కుటుంబాలను బట్టి, ఒక్కొక్కరి కుటుంబాలను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా నా తలంపు ఏంటంటే, మరి దేవుని వాక్యం చూసిన ప్రకారంగా నేను చూపించిన దేశానికి బయలుదేరువు, నేనేం చేస్తా? గొప్ప చేస్తా, ఆశీర్వదిస్తా మొట్టమొదటిగా. తర్వాత రెండవది చూస్తే నిత్య ఆశీర్వాదకరంగా చేస్తా నీ కుటుంబం అంతటి. తర్వాత మూడవదిగా చూస్తే గొప్ప జనంగా చేస్తా. 4వదిగా చూస్తే నీ నామం ఏం చేస్తా? గొప్ప చేస్తాను. కాబట్టి ఏమంటాడు? నేను దూషించే వారిని నేను శపిస్తా. 5వది చూస్తే ఏమంటాడు? సమస్త వంశంలో కంటే నిన్ను ఏందో ఆశీర్వదించబడతా వస్తాయి. అలాంటి బ్లెస్సింగ్స్లోకి రావాలి. బ్లెస్సింగ్స్కి ఒక మహిమదాస్ కుటుంబమే కాదు, చేర్చిన కుటుంబాలని రావాలి. దీనన్నిటికీ ముఖ్య మూల కారణం ఏంటి అంటే యేసు ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకొని ఉండాలి.
యేసు ప్రభువుని హృదయంలో చేసుకోకుండా తల్ల పెట్టుకుంటే మాత్రం ఈ ఆశీర్వాదాలు అనుభవించలేదు. చాలామంది తల్ల పెట్టుకుంటారు. తల్ల పెట్టుకుని ఏం చేస్తారు? పండగలు చేస్తారు. తల్ల పెట్టుకుని ఏం చేస్తారు? ఆచారం చేస్తారు. ప్రతి ఒక్క ఆచారాలు చేస్తుంటారు. ఆ జ్ఞాపకం రకంగా చూసుకుంటూ ఉంటాం. అయితే హృదయంలో పెట్టుకుంటే ఒక నూతన కార్యం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే ఆయన రక్షకుడిగా నీ జీవితంలో చేర్చుకున్నావు. ఆయన నావుని ఎరిగిన కొలది నువ్వు గొప్ప చేయబడతా వస్తావు. అందుకే కీర్తనకారుడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? 91వ కీర్తనలో 14వ వచనం చూడండి. 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటా ఉంది. చదవండి. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేదను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను ఘనపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను ఉత్తరించేదను. శ్రమలో అతనికి తోడైండదను. అతను విడిపించి అతని గొప్ప చేరింది. ఎంత గొప్ప! చాలా ఎంత దీవెన చూసారా? ఇలా తన రక్షణ చేత నిన్ను అలంకరింపజేసి ఆశీర్వదిస్తాడు. హృదయంలో చేర్చుకుంటే, తల్ల పెట్టుకుంటే కాదు. తల్ల పెట్టుకొని చేస్తే. అందుకే చిన్నపిల్లలు, సేవకుల పిల్లలు చాలామంది ఎలా ఉంటారంటే, చిన్నపిల్లప్పుడు మాత్రం మంచిగా ఉంటారు, కానీ పెద్ద అయిన తర్వాత ఏమంటారంటే అన్నీ మాకు తెలుసు అంకుల్, అందుకే మారు మనసు బంధు అంకులు అంటారు. అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. సేవకుల పిల్లలు కానీ, పెద్దల పిల్లలు కానీ, మరి సంఘంలో పురాతన విశ్వాసుల పిల్లలు కానీ. ఎందుకంటే ఇవన్నీ చూసి చూసి తల్ల పెట్టుకుంటారు, కానీ హృదయంలోకి రానివారు. అందుని బట్టి జీవితంలో బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే హృదయంలో రానిచ్చేట్టు మనం నేర్పాలి. అప్పుడు అందుకే బాలు నడవలసిన మార్గాన్ని మనకి నేర్పు. వాడు పెద్దవైన తర్వాత తప్పిపోడు, తొలగిపోడు. వృద్ధులైపోయిన తర్వాత తొలగిపోడు. అంటే మనం నేర్పాలి. మనం హృదయంలో పడేయాలి. అందుకే నేనైతే చెప్తా ఉంటాను, తిమోతికులు మా పెద్ద దైవతులకు మేము నేర్చుకుంటూ వచ్చాం. పిలుపు గారితో నేను తిమోతి అయితే భక్సింగ్ గారు చెత్తపని వారిన గొప్ప గొప్ప నాయకుల ద్వారా నేర్చుకుందంటే, వారు గర్భంలో శిశువు పడితే మొదలుకొని వారి కొరకే వాక్యం చదవమని చెప్తాం. ఏం చెప్తాం? వారిని వాక్యం చదవండి. ఆ బిడ్డ కోసం, లేకపోతే కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. మరి కుమార్తెలని చిన్న చూపు చూడొద్దు, కుమారులని గొన్నపంగా చూడొద్దు. కుమారులైనా అంతే, కుమార్తెలైనా అంతే. ఈనాడు మాత్రం కుమార్తెలే మేలు. ఎందుకు మేలు? ఏం బలకరే చెప్పాలి. పెద్దవాళ్ళు అనుభవించాలి. చెప్పండి అన్న. కోడలు పడినోళ్ళు చెప్తారు కదా, బాగానే చెప్పరా? కోడళ్ళు అయితే ఏం చేస్తారు చూడండి. వచ్చిన వాళ్ళ నుంచి ఏం చేస్తారు? మా అమ్మ అంటుంది. అమ్మాయి ఎవడు? మా అమ్మ నాయన అంటుంది. వాళ్ళ భర్తతో జ్ఞాపకం చేస్తుంటుంది. అయితే కూతురు అయితే ఏమంటుంది? వాళ్ళ అత్తగారింటికి పోయినా ఉడక మా అమ్మ మా నాయన, వీళ్ళు అత్తే వాళ్ళు అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. కుమారులు అయితే ఏం చేస్తారు? మా నాయన ఉంటాడులే, తిరుంటాడులే, తాగింటాడులే. ఆడపిల్లయితే మా నాయన ఏం తిన్నాడు, ఏమండి అటు పోతావు కదా దారిలో ఈ క్యారీ చేసేయండి, ఆటోమేటిక్గా పంపించేస్తుంది. కొడుకైతే మళ్ళీ రికమెండ్ చేయాలి. ఎవరిని? అమ్మగారికి. ఏమండి అంటే భర్త గారు, ఏమే చేసావా కానీ మా అమ్మ నాన్న కొంచెం క్యారీ కట్టి అంటే యాడుంది అంత అయిపోయినట్టు. అవునా కదా? చెప్పరా? నిజం చెప్పాలా? చెప్పండి. మీరే చెప్పొచ్చు. అత్తల కోడలు కూడా. ఎందుకు చెప్తాను ఈ మాట? ఎందుకు చెప్తానంటే బిడ్డలు అనే వాళ్ళు గుర్తుపెట్టుకో. అంటే నేను తృణీకరించను సమంగా. అంటే చాలా మట్టుకు మగపిల్లలనే చాలా హానర్ చేస్తారు. మామూలు సామాన్యంగా మగపిల్లడు పుడితే దావతులు ఇవ్వడము, బెత్తు గినకలు చేయడం. ఆడపిల్ల పుడితే మాత్రం ఏం పుట్టింది లేండి, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల కానీ ఆయమ్మ ఈడపిల్లే, ఈడిపిల్లడే కానీ ఆడపిల్లడు. నేను మాత్రం వాస్తవం చెప్తాను. ఎందుకంటే అయితే వాక్య ప్రకారం చూస్తే అందరూ ఒకటే, అందరూ ఆత్మలు విలువైనవి. గుర్తుపెట్టుకోండి. ఈ హృదయంలో యేసుప్రభువు వారి వాక్యాన్ని పడేస్తే ఈ బ్లెస్సింగ్లకి వచ్చేస్తాం, 5 అంతల బ్లెస్సింగ్స్లకి. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో చూస్తే రెండవదిగా నేర్పాల. ఏమి నేర్పాలా? యాసాయం చెప్పాలి, ఇంకా చెప్తుంటాం. రెండోది ఏమి నేర్పాలయా? మొట్టమొదటి ఏమో యేసుప్రభువుని హృదయంలో చేర్చుకుని నేర్పాలా. రెండవది నేర్పితే 5 అంతల ఆశీర్వాదాలు వస్తాయి హృదయంలో చేర్చుకుంటే. రెండవదిగా దేవుని మాట వింటే 7 అంతల ఆశీర్వాదం ఉంది. చూడండి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 వచ్చిన చదువు ముగించేద్దాం. నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలంటి అనుసరించి నడిచిన కదా నీ దేవుని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నేను బాగా గుర్తుపెట్టు. భూమి మీద సమస్త జనాలు హెచ్చించబడతావు. అంటే రెండవదిగా నేర్పాల్సింది ఏంటంటే దేవుని మాట వినడమే నేర్పాలా. మనుషుల మాట వింటే నష్టపోతాం. ఇతరుల మాట వింటే ఏం చేస్తానైనా? చిన్నపిల్లప్పుడు మాత్రం ఇంటా వస్తారు అమ్మా అనమాట. యవన కాలానికి వచ్చేటప్పటికి నీకేం తెలుసు మమ్మీ, అంతే కదరా?
చెప్పండి. నేను చదువుకున్న బీటెక్ చేసిన ఏం చేసిన ఏటెక్ రేపు గుట్టెక్ అవుతా, నాకేం తెలుసు అంటే అలా అంటారు. నీకేం తెలుసు మా అడ్డం తిరుగుతారు కదా, అలా అనకూడదు. వినడం నేర్చుకో. తల్లి చెప్తుందా, వాక్యంలో చెప్తుందైనా మీరు కూడా మనం కూడా చెప్పాలి, వాక్యంలో చెప్తుందా బిడ్డ. కాబట్టి ఈ విధంగా నడుచుకో, నీకు క్షేమం ఉంటుంది. నువ్వు సమస్త జనం హెచ్చిస్తా, ఎక్కువగా హెచ్చిస్తా. ఆ చదువునైనా సమస్త పూజల కంటే దేవుడిని హెచ్చిస్తాడు. తర్వాత చదువు, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినేలా ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భంలో దీవించబడుతుంది, నీ భూపలం దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుఃఖితలు దీవించబడతాయి, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. దీవెనలు 7 ఆశీర్వాదాలు ఎన్ని నీకే. దేవుని మాట వినిపించాలి. రెండవదిగా మొట్టమొదటి యేసుని హృదయం చొచ్చుకొని చెప్పాలి. రెండవదిగా ఏం చేయాలి, దేవుని మాటను నేర్పించాలి. మూడవదిగా ఇప్పుడు బాగా చాలా శ్రద్ధగా దేవుని పిల్లలందరూ చేయాల్సిన పని. దేవుడు ఇప్పుడు మన క్షేమకరంగా ఉంచాలంటే మనం ఏం చేయాలా? నిర్గమకాండం 20 చదవండి. నిర్గమకాండం 20 త్వరతో చదవాలి. ఎక్సోడస్ చాప్టర్ 20:24. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపాలను నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు. ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను. నీ యొద్దకు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏం కలిగి ఉండాలా? మట్టి బలిపీఠం, మలవరాన్ని బలిపీఠం. ప్రతి స్థలంలో మట్టి బలిపీఠం అంటే దేవుని మహిమ కొరకై మోకరించి ప్రార్థన చేసి జీవితం నేర్పాలా. ఉదయకాలం లేచిన నువ్వే పని చేసిన బిడ్డ, నువ్వే పని చేసిన కుమార్తె తప్పనిసరిగా ఏం చేయాలా? ప్రార్థన చేసి ప్రారంభించాలి. ప్రార్థన చేసి జీవితాన్ని కొనసాగించాలి. ఉదయకాలం లేసావు, ప్రార్థనతోనే కొనసాగురా. మరి వాక్యం చదువుకో, మౌన ధ్యానం చేసుకో, దానికి సమయం ఇవ్వాలి. మనం ఏం చేస్తాం? ఎగ్జామ్స్ ఉంటే నాయన ఎగ్జామ్ చదువుకోరా దుప్పట్లేపి నీళ్ళు పోసి చదివిస్తాం. మరి ప్రార్థన చేసుకోరా నాయన చెప్తాం. అప్పుడు వాక్యం చదువుకొని చెప్తామా? వాడు భయపడి డాడీ నా కొరకు ప్రార్థన చేయడాడు అంటే అప్పుడు ఏం చెప్తాం? ప్రభావ జ్ఞాపకం చేసుకో, ఎగ్జామ్ పోతాను ప్రభావ అని చెప్తాం. నువ్వే జ్ఞాపకం చేసుకొని ముందుగా చెప్పకూడదు. ఏం చేయాలా? ప్రార్థన చేయడం నేర్పించాలా, నేర్పబెట్టాలా. అది 3వ. 4వ ఆశీర్వాదం చూడండి. ఇది ఎప్పటికీ దీవెనకరమైనట్లుగా ఇది ఆశీర్వాదం కావాలంటే హెబ్రీ పత్రిక 6:14 వచ్చాం. హెబ్రీ పత్రిక 6:14. హెబ్రీ పత్రిక 6:14 వచ్చిన నా తోడని ప్రమాణం చేసి నిత్యముగా నిన్ను ఆశీర్వదించును, నిత్యమే విస్తరింపజేస్తాను అని చెప్పాను. కాబట్టి నిశ్చయముగా నేను ఆశ్రయిస్తా అంటే ప్రమాణం అంటే వాగ్దానం. గుర్తుపెట్టుకో. వచ్చినప్పుడు ఒక వాగ్దానం చెప్పండి. ఆమెకి ఇచ్చిన వాగ్దానం దేవుడు బ్లెస్ చేసి, అది వేరే సహోదరుడు చెప్పాడు, ఇది వాగ్దానంతో కూడా. కాబట్టి ప్రతి ఒక్క తల్లికి తండ్రి కూడా బిడ్డ కడపన పడిందని వెంటనే భయంతో ప్రభు దగ్గర వాక్యం కనిపెడితే వాగ్దానం ఆ సంవత్సరం ఇచ్చింటాడు. ఆ వాగ్దానం చేపడితే దేవుడు ఆశ్రయిస్తాడు. వాగ్దానం తగ్గట్టుగా దేవుడు బలపరుస్తాడు. ఒక సందర్భంలో మా 2వ అబ్బాయిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన 4 రోజులకి మంచి ఎండల కాలం, ఏప్రిల్ మాసం 6వ తారీఖున పుట్టాడు. 4 పుట్టాడు. పుట్టిన 2-3 రోజులకే అంటే 10వ తారీఖు వాడు హాస్పిటల్ పాలయ్యాడు. వాడికి ఇచ్చిన వాగ్దానం ఏం తెలుసా? వాడు కడుపున పుట్టి పడింది మొదలుకొని వాగ్దానం ఏం తెలుసా? మరి గిద్యోను భయపడకు, నువ్వు బలాఢ్యుడు అని చెప్పనిచ్చాడు. ఏడ బలాఢ్యుడు? హాస్పిటల్లో పోతే సేవలా పడిపోయింది 4 రోజులకి. అయితే దేవుడు లేపాడు, అక్కడి నుంచి లేపి వాడిని బ్లెస్ చేశాడు, వాడిని ఆశీర్వదించాడు. ఎందుకు ఈ సంగతి చెప్తున్నా అంటే ఆనాటి నుంచి ఈనాడు దేవుడు భద్రపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి బలవంతులుగా చేశాడు. చదువులో కానీ వాడు కొరగాని వాడిని అనుకున్నాను, ఈయన బలహీనుడు కదా పాపమని వదిలిపెట్టేవాడు. 10th క్లాస్ ఏం పాస్ అవుతాడంటే హైదరాబాద్లో హైత్నగర్లో ఉన్నాం. హైత్నగర్లో ఉంటే ఈడేం పాస్ అవుతాడు, మామూలుగా ఏం చదువుతాడు వాడు, మామూలు దేవుడిలో పని చేస్తాడు. కొంచెం పెద్దోడికి మాత్రం చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంటిని విని వెంటనే మరి పట్టేసేసి రాజేస్తాడు. రెండోవాడు బట్టి కుట్టాల, ఎవరు ఇచ్చినాడు కొంచెం బట్టి కొట్టాలి. ఈడేం పాస్ అయితే లేదు, ఆయుర్వేదిక పాస్ ఉంటే వాడి గురించి మా సంఘస్థులు చెప్తున్నాడు. అనా మీ కొడుకుని బండి మీద పెట్టి ఊరేగిస్తాడు, ఫోటో పెట్టి అంటున్నారు. ఫోటో పెట్టి ఊరేగిస్తా అంటే ఏంటి సంగతి అని చెప్పంటే వాడు ఆ సంవత్సరం చాలా స్ట్రిక్ట్గా జరిగే ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్లో ఈడే పాస్ అయినాడు. ఎవరు 8.8 వచ్చాడు, పెద్ద గొప్పోడు. నేను అనుకున్నా 9.9 వచ్చాడు, 9 వచ్చినా కూడా ఊరేగించలా, లెక్కలక్కడ పడేసాను. ఇక్కడ హైదరాబాద్లో ఆ స్కూల్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసమై వాడి ఫోటో వేసుకొని తిరుగుతూ ఉంటే మరి విశ్వాసులు చెప్తా ఉంటే నేను షాక్ అవ్వలేదు. ఆవాడేనా
దేవుడు చేస్తాడు, బలవంతుడిగా చేస్తాడు. అంటే వాగ్దానం చేపడితే చాలు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం దేవుడు నమ్మదగిన వాడి పని. ఎప్పుడైతే ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటావు అప్పుడు ఆశీర్వాదం. కాబట్టి దీవెన అనుగ్రహిస్తూ వస్తాడు, ఈ విధంగా బ్లెస్ చేస్తూ వస్తాడు. మనం దేని అనుకుంటాం దానికంటే శ్రేష్టమైన దేవుడు ఇస్తూ వస్తాడు. ఆయన వాగ్దానం ఎప్పుడు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, కానీ వాగ్దానం నిరదకము చేసేవాడు కాడు. 4 అయిపోయాయి కదా, 5గా చూద్దామా? 5 అందరికి అవసరం. అది 5వ ఆశీర్వాదం ఏంటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం ఇప్పుడు మనకి ఈ పాపకి ఇవ్వాలి. అది దాంట్లో దేవుడిచ్చిన తలంపు. ద్వితీయోపదేశకాండం 30, డ్యూటెరోనమీ చాప్టర్ 33 ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఓకే, అందరూ చదువుకుందామండి. 34, 35 వచ్చినారు. ఆషేరునకు చిట్లనను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షనుందును, తన పాదములు తైలంతో ముంచుకును. నీ కమ్ములు ఇనపయో ఇత్తడినయుడును, నీవు బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగు. దేవుడు అట్లా బ్లెస్సింగ్స్తో నింపబడాలని ఆశీర్వాదం కోరుతున్నాం. కాబట్టి 5వది చూస్తే పిల్లరా, ఈ జబన మాట ప్రకారంగా చూస్తే ఏమంటాడు? ఆషేరునకు చిట్లను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశ్రయించండి, ఎక్కువగా ఆశ్రయించు. కాబట్టి ఈ ఆశ్రయ దుర్గం కాదు, ఆశ్రయ రిజాయిస్ని దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు. కాబట్టి రావిన మాట ప్రకారంగా ఎక్కువగా ఆశీర్వాదాలతో నింపినట్లుగా మనం కూడా కోరుకుందాం. ఆ బిడ్డను ఆ విధంగా తల్లిని పెంచడం కూడా మనం కూడా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ బిడ్డను కూడా ఆ విధంగా సిద్ధపడినట్లు దేవుని చేతిలో ఎత్తి పెడదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ప్రభు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యెహోవా నా దేవ, నా ప్రభువా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామంలో మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా వినిపించిన ప్రతి మాటను బట్టి వందనాలు. తండ్రి, ఎవరైతే నీ మాట వినడానికి తీర్మానం చేసుకున్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకున్నాము. అదేవిధంగా మరి నీ దాసుడు మహిమదాసుని ప్రేమించి ఇచ్చినటువంటి 3 కుమార్తెలను బట్టి వందనాలు. అందులో మరి 2వ కుమార్తె నిత్యాశ్రయ పాపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, గత సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక సంవత్సరాన్ని దయాకిరీటముగా మీరు అనుగ్రహింపజేసిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగునని, అదేవిధంగా మరి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా 7 ఆశీర్వాదము పాపకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, మరి ఆశయను గురించినటువంటి వాగ్దానమును బట్టి మరి ప్రార్థన చేస్తుంటున్నాం. తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన గాక అన్నట్లుగా మరి పాపను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ విధముగా దీవించి ఆశీర్వదించుము. తండ్రి, మరి పాప చుట్టూ మీరే అగ్ని ప్రాకారముగా ఉండము. మరి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు పాప మీద ఉండినట్లుగా మీరే కృప చూపించి బలపరిచి నడిపించమని, ముందున్న సమయం కొరకే సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ప్రకటన జ్ఞాపకం చేసుకోండి. కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ కూడా ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోతాయి. చాలా ఆలస్యమైంది మనం అనుకున్న టైం కంటే కూడా. పాంప్లెట్లో 1:30కి ప్రేమ అయింది అనుకున్నాం, దాన్ని చేంజ్ చేయబడింది, 2:30కి అవుతుంది. కాబట్టి అందుకంత అన్న కూడా మంచి మాట చెప్పాడు. టైం ఎక్కువైతే ఎక్కువ ఆకలి అయిద్దంట. దాంతోపాటు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది. తర్వాత మహిమదాస్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ట్రబుల్ వచ్చిందని కూడా చెప్పుకుంటాం. సరే, ఈ సమయంలో కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రేమ ఏర్పరచబడుతుంది, తీసుకురండి. తర్వాత ప్రేమ అయిన అనంతరము 3 గంటలకు 1 గంట 3:30కి అన్నది సాక్ష్యం ఉంటుంది. కొన్ని నిమిషాలు మధ్యాహ్న సాక్ష్యం ఉంటుంది, ఒక 20 minutes, ½ an hour. అటు తర్వాత సిస్టర్స్ మీటింగ్ కూడా ఉంటుంది. హత్నూరు నుండి వచ్చిన దైవ సేవకురాలు వాక్యం చెప్తారు. అటు తర్వాత నైట్ ప్రభు చిత్తం అయితే
యథావిధిగా సంఘ ప్రార్థన కలిగి ఉంటాం నైట్కి. సో ఈ రెండింటి వరకు కూడా సిద్ధపడండి. ఎవరు ఇంటికి వెళ్ళిపోవద్దు. టైం అయిపోయింది, బర్త్డే అయిపోయింది, ఇంటికి వెళ్ళొద్దు. గేట్ కాడ కూడా 2 మనుషులను పెట్టాము, ఎవరిని బయటికి పోనీయకుండా. కాబట్టి సాయంత్రం వరకు అందరూ ఉండాలి. ఓకేనా? సరే. ఎవరైనా బలహీనంగా ఉండేవారు ట్యాబ్లెట్లు తెచ్చుకునే ఉంటారు అనుకున్నాను. కాబట్టి కేక్ తీసుకురండి త్వరగా. సరే, అది వద్దు కానీ స్టూల్ తీసుకురండి. స్టూల్ ఇది సరిగ్గా దయచేసి తప్పుగా అర్థం చేసుకోకపోతే ఒక మాట, భర్త లేని సహోదరులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే భర్త లేని సహోదరులు అంటే ఈ లోకంలో భర్తను కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే మా పాపను దగ్గర తీసుకుని మీరు కేక్ కట్ చేపిస్తే తప్పుగా అర్థం చేసుకోకండి. పెదవరాడు యొక్క ఆశీర్వాదం, దేవుడు ఎంతో ఘనమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎవరైనా ఉంటే ఒకళ్ళు ఎత్తుండ ముందరకు రండి, మీరు వచ్చి కట్ చేయండి. మీ ద్వారా మా పాప కేక్ కట్ చేయించండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటున్నానంటే మిమ్మల్ని తక్కువ చేయటం కాదు, తెలియని విషయం ఏంటంటే మీలో ఎంతో ఆశీర్వాదం ఉంది. అది బైబిల్ చెబుతుంది. ఆశీర్వాదము నాకు, నా పిల్లలకు కావాలి. రండి, ఎవరైనా ఉంటే సహోదరులైనా ఉన్నారా? రండి, ఎవరు ఉంటారు? వచ్చమ్మక్క రండి. ఏం తేవద్దు, ఇప్పుడు కానుకలు తెచ్చేది కాదు, మామూలుగా రండి. మరి మొగలమ్మ అక్క ఉన్నారా? కన్నా లేడుగా? రండి. ఇంకెవరైనా ఉన్నారా? భర్తకు దూరం ఉంటే కాదులేండి, భర్త లేనటువంటి సహోదరు, ఈ లోకం విడిచిపెట్టినటువంటి భర్తలు కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. విధవరాలు ఎవరైనా ఉంటే రండి. ఇంకా పోచమ్మక్క రండి. ఇంకెవరైనా ఉన్నారా? రమ్మా, రా. ఎంతమంది ఉంటే అన్ని ఆశీర్వాదాలు మాకు. ఇంకెవరైనా లేరు కదా? 4 రండి. అక్క ఇక్కడ రక్క, మధ్యలోకి రండి. అట్రాక పక్కన ఇట్రాక పక్కన వచ్చు. మీ పిల్లలు అనుకుని మీరే చేసే. సరే, సమయంలో కేక్ కొరకు ప్రార్థన చేస్తాం. మరి సుబ్బారావు బాబాయ్ కేక్ కొరకు ప్రార్థన చేద్దాం. పర్లేదు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు ప్రేమతో తండ్రి, రాజా అయినా వందనాలు ప్రభా. వ్యవసాయం పాల్గొంటున్నా కూర్చోండి, సహాయం చేయండి ప్రభావం. ప్రభా తన కుమార్తె ప్రభా జ్ఞాపం చేసుకుని ప్రభా దినం ప్రభా ఏర్పాటు చేసిన ఇటు విందులో పాల్పొందుకు వందనాలు. ప్రార్థన కొడుకుని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా మీకు దాసుని నిలబెట్టుకుని వాడుకున్న విధానం బట్టి వందనాలు. ఏ రీతిగా ప్రభా మేము జీవిస్తే ఆశ్రదించబడతామో ప్రభా మీరు మాకు నేర్పిన వందనాలు. అలాగూ ప్రభా మేము జీవించే కృప మాకు అనుగ్రహించండి. మరోసారి ప్రభా నిత్యాశ్రయ ప్రభా రేజాయసను బట్టి వందనాలు. బిడ్డ కూడా తోడిపించండి ప్రభా. గడిచిన 3 సంవత్సరాలు కాసి కాపాడి తిరిగి
4వ సంవత్సరంలో చేసిన విధానం బట్టి వందనాలు. బేడ తోడిపించండి. సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంత వరకు మీరు అక్కడ చోట భద్రపరచండి. మరి ముఖ్యంగా ప్రభా బేటకు ప్రభా తీసుకురాబడిన కేకుని బట్టి వందనాలు. ప్రభా కేక్ కట్ చేస్తుండగా మీ ప్రేమ దృష్టిలో సహాయం చేయని వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ప్రభా తినసునుగా శక్తిని బలమును ఆరోగ్యం దేశమని బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేపుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట మీ అందరికీ శుభాభివందనములు. మా రెండో పాప నిత్యాశ్రయ రిజాయిస్ యొక్క జన్మదినం నిమిత్తమై సెప్టెంబర్ 17, 2022 సంవత్సరంలో ఈ నూతనమైన పాట రాయబడుతూ వచ్చింది. మా భవిష్యత్ పరిచర్య కొరకు ఇటువంటి పాటలు మేము కూడా రాయటం కొరకు మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వందనములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దుర్గము
నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నన్ను ఆదరించిన నా దేవుడవు, ఆదరణకర్తవు నీవేనయ్యా. నన్ను ఆదరించిన నా దేవుడవు, ఆదరణకర్తవు నీవేనయ్యా. నా కష్ట సమయంలో ఆదరించిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నా కష్ట సమయంలో ఆదరించిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నన్ను కరుణించిన నా దేవుడవు, వాసనగాటవు నీవేనయ్యా. నన్ను కరుణించిన నా దేవుడవు, వాసనగాటవు నీవేనయ్యా. నూతన సంవత్సరం నాకిచ్చిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నూతన సంవత్సరం నాకిచ్చిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యమును స్తోత్రనుడు, నిత్యమును పూజనుడు. నిత్యమును స్తోత్రనుడు, నిత్యమును పూజనుడు. నిత్యాశ్రయ